నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అతి త్వరలో పులివెందులకు ఉప ఎన్నిక రానుందా? ఒకసారి పూర్తిగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ లయన్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. పులివెందులకి అతి త్వరలో ఉప ఎన్నికంటూ రానుంది అని ఒక ప్రధానమైన మీడియా ఛానల్ కూడా ఒక 3 రోజుల క్రితం కూడా ఒక పెద్ద ప్రోగ్రామే నడిపింది సార్. అయితే నా డౌట్ ఏంటంటే, లా పైన ఏదైతే ఈవెన్ లాయర్లు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇవన్నీ ఎంత స్పీడ్గా నడిచి జగన్మోహన్ రెడ్డి గారు డిస్క్వాలిఫై అవుతాడా అనే డౌట్ కూడా ఉన్నది. అసలు డిస్క్వాలిఫై ఎందుకు అవుతాడు? అసలు ఆ నిబంధనలు ఏంటి? ఎవరైనా ఒక ఓటర్ ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటంలో పర్పస్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్. ఇతను మన సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారాలు తీసుకొస్తాడు, తద్వారా ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అనేది ప్రాథమికంగా పర్పస్. ఓకే. ఆ విధంగా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడం అనేది వాళ్ళ నైతిక బాధ్యత నుంచి తప్పుకున్నట్టుగా పరిగణించబడుతుంది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ ఒక డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కంటిన్యూస్ కన్సెక్యూటివ్ ఆబ్సెంట్ ఫర్ 8 days will be treated as voluntarily abandonment of service అని ఒక రూల్ ఉంది. యాజ్ పర్ ద మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946 వాలంటరీ టెర్మినేషన్. ఆయన అంతటా ఆయన స్వచ్ఛందంగా జాబుని వదులుకున్నాడు అని పరిగణించబడుతుంది. అకార్డింగ్ టు ద స్టాండింగ్ ఆర్డర్స్ యాక్ట్ 1946 అండ్ రూల్స్, సెంట్రల్ రూల్స్ 1946 షెడ్యూల్ 1 క్లాస్ 13 సబ్ క్లాస్ 3 ప్రకారంగా ఎంప్లాయీకి ఎవరికైనా 8 days కంటిన్యూ వితౌట్ ప్రయర్ ఇంటిమేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ లీవ్ ఆబ్సెంట్ అయితే అతన్ని టెర్మినేట్ చేయవలసి వస్తుంది బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్. డ్యూ ప్రొసీజర్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి ప్రాసెస్ కండక్ట్ చేసేసి అతన్ని కన్సిడర్డ్ యాజ్ ఏ టెర్మినేటెడ్, ఆయన అంతటా ఆయన టెర్మినేట్ చేసుకున్నట్టు పరిగణిస్తారు. మరి ఇప్పుడు ఈ అసెంబ్లీ పార్లమెంట్లోకి వచ్చినప్పుడు ఓటర్స్ ఎన్నుకున్నది ఎందుకు? అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రస్తావించాలి, ఆయన డ్యూటీ అది. మరి ఆ డ్యూటీకి వెళ్లకుండా నేను వెళ్ళను అని మానేస్తే మరి ఆ ప్రజాప్రతినిధి ఎన్నుకోవడంలో ఉన్న పర్పస్ సర్వ్ కాలేదు కదా. అదొకే సార్. నేను అంటాను ఏంటంటే, వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి ఒకసారి మాట్లాడతాను. మా జగనన్నకే కన్నా అధిక సమయం ఇస్తే మీ కూటమి పార్టీలు, మీ కూటమి ప్రభుత్వం చేసేటువంటి తప్పులన్నీ వెలికి తీస్తాడు అనేటువంటి భయం మీలో ఉన్నందున మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. అందుమూలన జగనన్నని అవమానించడానికే మీరు చేస్తున్నటువంటి కుయుక్తులకు వ్యతిరేకంగా ఆయన డిఫాల్ట్గా అసెంబ్లీకి రావట్లేదని వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది ఎవరు? నా బేసిక్ క్వశ్చన్. ఇవ్వాల్సింది ఎవరు? ఎన్ని సీట్లు వచ్చినాయో దాన్ని బట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది యాజ్ పర్ ద పార్లమెంటరీ లేదా అసెంబ్లీ ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారంగా. సీట్లు అంటే 10% సీట్లు రావాలి. అంటే 18 మంది ఉంటే ఈయనకి మినిమం ప్రతిపక్ష హోదా దక్కుతుంది రాజ్యాంగం ప్రకారంగా. కానీ ఈయనకి అన్ని సీట్లు ఇవ్వలేదంటే ప్రతిపక్ష హోదా లేదు. ఇవ్వాల్సింది ఓట్ల ద్వారా, సీట్ల ద్వారా ప్రతిపక్ష హోదా వస్తుంది. సార్, మొన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారు అయితే ఒక మాట క్లారిటీగా చెప్పారు. ఏమన్నారంటే, అట్ 1994 ఐ థింక్ ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఏమైనా మీరు చెప్పినట్టు రాజ్యాంగం ప్రకారం కావచ్చు, మూలాంకర్ రూల్ ప్రకారం కావచ్చు, ప్రతిపక్ష హోదా రాదు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రతిపక్ష లీడర్గా ఎవరిని, పీజేఆర్ గారిని ఎవరిని ఎన్నుకోలేదు. కానీ ప్రతిపక్ష హోదాగా ఆ పార్టీకి అయితే అవకాశం ఇచ్చారంట, కాంగ్రెస్కి. ఆ సాహసం ఈ యొక్క టీడీపీ, జనసేన చేయలేదంట. లేదు, ప్రతిపక్ష హోదా అనేది మినిమం స్పెసిఫైడ్ ఇంది రాజ్యాంగంలో ఉంది, అసెంబ్లీ ప్రోటోకాల్ ప్రొసీజర్లో కూడా ఉంది. అప్పుడు ప్రతిపక్ష హోదాగా కన్సిడర్ చేస్తారు. ఒకటి. రెండోది, అసెంబ్లీకి వెళ్తే ఎంత టైం కేటాయించాలి, ఎంత టైం కేటాయిస్తారు అనేది డిసైడ్ అవుతుంది. అసలు అసెంబ్లీకే వెళ్లకుండా నేను వస్తే ఎంత టైం ఇస్తారో చెప్పండి అని అనటం కరెక్ట్ కాదు. ముందు అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మాట్లాడటం మొదలు పెట్టాలా. నువ్వు టైం ఇవ్వవో కూర్చో అని అన్నప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలా. అప్పుడు బయటకు వచ్చి నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, టైం ఇవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్తే ప్రజలు నమ్ముతారు, కన్సిడర్ చేస్తారు. కానీ నువ్వు అసలు వెళ్ళనని మొరాయించుకుంటూ కూర్చుంటే నువ్వు ఎంత టైం ఇస్తారనేది నువ్వు ఇప్పుడు వెళ్ళకుండా ఎట్లా డిసైడ్ చేస్తావు? నంబర్ 1. నంబర్ 2, పార్లమెంట్లో రాజ్యాంగంలో ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారంగా కంటిన్యూస్ ఆబ్సెంట్ ఫర్ ద సెషన్స్ 60 days వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద చైర్ ఉంటే అది ఆ సీటు వేకెంట్గా ఆ సభాపతి డిక్లేర్ చేస్తారు. అసెంబ్లీకి వచ్చేసరికి రాజ్యాంగంలో ఆర్టికల్ 190 క్లాజ్ 4 ఒకటి ఉంది. అదేం చెప్తుందంటే, ఏ సభ్యుడైనా, శాసనసభ్యుడు అయినా అసెంబ్లీకి కంటిన్యూస్గా 60 days ఆబ్సెంట్ అయితే
స్పీకర్ గారు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి అతని మీద డిస్క్వాలిఫికేషన్గా అనౌన్స్ చేస్తారు. ఈ సీట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ వేకెంట్. ఆ డిక్లేర్ వేకెంట్ అయిన తర్వాత దీన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది ఆ సీట్లకి ఎలక్షన్స్ పెట్టడం కోసం. ఇది ప్రొసీజర్. అయితే ఇప్పటి వరకు ఇట్లా అసెంబ్లీకి కంటిన్యూస్ 6 days అన్నప్పుడు ఇంకా ఇంకొక క్లాస్ 60 days ఇంకొక క్లాజ్ ఏముంటుందంటే మధ్యలో వచ్చిన బ్రేక్స్ కన్సిడర్ చేయరు. 4 days కంటే ఎక్కువ అసెంబ్లీ కనుక జరగకపోతే దాన్ని అసెంబ్లీ జరిగినట్టు కన్సిడర్ చేయరు. అంటే ఓన్లీ అసెంబ్లీ జరిగిన దాన్నే కన్సిడర్ చేస్తారు. అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగింది అందులో 60 days రాకూడదు, మధ్యలో బ్రేక్స్ ఉండొచ్చు. ఓకే, అంటే సార్ ఇప్పుడు అతి త్వరలో 4 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ జరగనున్నాయి. అంటే ఆ 4 days కూడా లీవ్గా పరిగణిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ అసెంబ్లీ జరిగిన రోజుల్లో 60 days. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. అసెంబ్లీ జనరల్గా ఇన్ జనరల్ ఇప్పటి వరకు పరిశీలించినట్టయితే 15 to 20 days జరుగుతుంది పర్ ఇయర్. ఇప్పుడు రేపు 17వ తారీఖు జరగబోయే అసెంబ్లీ ఈ వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు అటెండ్ కాలేదు. ఇక నుంచి ముందు కూడా కంటిన్యూస్గా 60 days వరకు అటెండ్ కాకపోతే అప్పుడు స్పీకర్ గారు ఒక తీర్మానం చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. రాజ్యాంగం ప్రకారం తీసుకునే అవకాశం ఉంది. ఒక బేసిక్ లాజిక్గా చెప్పండి, ఒకవేళ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారో అది కోర్టు వరకు వెళ్తుందా? స్పీకర్ విచక్షణ అధికారాలని కోర్టు ఛాలెంజ్ చేయలేదు. డిఫాల్ట్గా నెక్స్ట్ ఒక 7 days కన్నా జగన్మోహన్ రెడ్డి గారు కన్నా రాకపోతే ఒకవేళ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం డిఫాల్ట్గా ఉందా? స్పీకర్ గారు డిక్లేర్ సీట్ యాజ్ వేకెంట్. అది ప్రాసెస్, మళ్ళీ ప్రొసీజర్. తీర్మానం ప్రవేశపెట్టి డిక్లేర్ చేస్తారు. అంటే గవర్నర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీజర్ ఫాలో అవుతారు. తర్వాత గవర్నర్ కాదు, ఈ అసెంబ్లీ భవన్ నుంచి సెక్రటరీ ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇస్తారు. ఇది ప్రాసెస్ అయిపోయింది. హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఏ క్వశ్చన్ సార్. మనం చాలా సార్లు వింటానున్నాం. పోయినసారి వర్షాకాలం సమావేశాల సమయంలో కూడా ఇదే లాజిక్ వచ్చింది. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏది తొలి రోజు వచ్చిపోతారనమాట, వచ్చి ఆడ సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒకవేళ జగన్ గారు వచ్చినా రాకున్నా కూడా మిగిలిన 10 మంది దొంగచాటుకు వచ్చి సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారంట. అంటే వాళ్ళు వచ్చినట్టు పరిగణిస్తారా, లేకుంటే ఇక్కడ సెలవు దినాలుగా పరిగణిస్తారా? అయితే గతంలో ఇంతకుముందు ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లో వీళ్ళు మాడిఫై చేశారు. దాన్ని ఎలక్ట్రానిక్ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు లాగా ఇంతకు ముందులాగా బయట సంతకం పెట్టి వెళ్తే అది రికగ్నైజ్ చేయదు. అసెంబ్లీకి వచ్చి లోపలికి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఆ సీట్ ఎదురు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ఉంటుంది. అప్పుడు అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు అట్లా మేనేజ్ చేయడానికి లేదు. రెండోది, ఇంకొక క్వశ్చన్ మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉన్నప్పుడు అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు పదే అనేటోడు, 4-5 సీట్లు పీకేశానంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు ఇట్లా అనేవాడు. ఇట్లా ఉండదు నీకు ప్రతిపక్ష హోదా 4-5 సీట్లు లాగేస్తే అన్నాడు. అంటే మాట తప్పును మడమ తిప్పును అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే అన్నాడంటే ఆయనకి ఈ నోస్ ద సబ్జెక్ట్ వెరీ వెల్. ఆయనే అన్నాడు కదా గతంలో. రెండోది, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, పీజీఆర్ కావచ్చు, చాలామంది గతంలో నాయకులు ప్రతిపక్ష హోదా లేకపోయినా సీట్లు తక్కువ ఉన్నా 1-2 గెలిచినా కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం టైం అలాట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తేనే మాట్లాడాలని లేదు కదా, అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడను అని అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫేస్ చేయడానికి ఇష్టం లేదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీకి వెళ్ళట్లేదు బంద్ అని అనుకున్నప్పుడు మరి మండలికి ఎందుకు వెళ్తున్నారు? మండలికి ఎందుకు వెళ్తున్నారు అంటే అక్కడ సభ్యులు ఉన్నారు, ఇక్కడ సభ్యులు లేరు. సభ్యులు లేకపోతే వెళ్ళరా? ఎందుకు ఫేస్ చేయలేరా? అసెంబ్లీలో క్వశ్చన్స్ అడగలేరా? ఒక పక్క నారా లోకేష్ గారు క్లియర్ గా ఛాలెంజ్ చేస్తున్నారు, దమ్ముంటే ఎదురుగా రా, క్వశ్చన్ అడగలేరా? డిఎస్సి అక్రమాలు అంటున్నారు, బయట కాదు, ఇంట్లో కాదు, ప్రెస్ మీట్ పెట్టడం కాదు, అసెంబ్లీలో క్వశ్చన్ నిలదీయాలి కదా ప్రభుత్వాన్ని. నిలదీస్తే నీ నియోజకవర్గ సమస్యల పరిష్కారం అవుతాయి, రాష్ట్ర సమస్యలకి సొల్యూషన్ దొరుకుతుంది. అసెంబ్లీలో కదా దొరకాల్సింది, ప్రెస్లో కాదు కదా. మరి మండలికి వెళ్ళి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? అంటే మంది ఉంటేనే వెళ్తారా అసెంబ్లీకి? అది కాదు కదా. గతంలో 1-2 ఉన్నాళ్ళు కూడా వెళ్ళారు కదా. సో ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చెప్పడం వల్ల ప్రజలు దానికి క్రెడిబిలిటీ ఎలా తీసుకుంటారు? నువ్వు వెళ్లకుండా టైం ఇవ్వరని ఎట్లా చెప్తారు? నిన్ను ఎన్నుకున్న పర్పస్ ఏంటి? పర్పస్ సరువు కానప్పుడు నిన్ను అసలు అలవెన్సెస్ ఎందుకు తీసుకుంటున్నారు? అలవెన్సెస్ తీసుకోకూడదు. నో వర్క్ నో పే అని ఒక రూల్ ఉంటుంది. నువ్వు పని చేయట్లేదు. పని అంటే ఏంటి? నిన్ను ఎన్నుకున్నారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, పని చేయట్లేదు, నో వర్క్ నో పే. అలవెన్స్లు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? తీసుకోకూడదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న అమరావతిలో కొత్తగా ఎమ్మెల్సీస్ క్వార్టర్స్ రెడీ అని దానికి అలాట్మెంట్ ఇస్తారు అందరు ఎమ్మెల్యేలకి. మరి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా అలాట్మెంట్ ఇచ్చారు అని అనుకుందాం.
యాజ్ పర్ ద ప్రొసీజర్. వీళ్ళు మరి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆక్యుపై చేసుకుంటారా చేసుకోరా? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా క్వార్టర్స్ ఆక్యుపై చేసుకుంటారా చేసుకోవచ్చా? అలవెన్స్లు ఇవ్వచ్చా? నంబర్ 3, ఒకవేళ క్వార్టర్ అలాట్మెంట్ తీసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళకి వస్తున్నటువంటి హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కట్ చేస్తారు అందరు ఎమ్మెల్యేలకి. ఎందుకంటే క్వార్టర్స్ ఒకసారి అలాట్మెంట్ అయిన తర్వాత హెచ్ఆర్ఏ అనేది ఇప్పుడు దాకా ఇస్తున్నది కట్ చేస్తారు. అలాట్ చేసినాక హెచ్ఆర్ఏ ఇవ్వరు. మరి ఇప్పుడు వీళ్ళు అలాట్ చేస్తే తీసుకుంటారా తీసుకోరా? హెచ్ఆర్ఏ కట్ చేసి వీళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ వీళ్ళు బయట ఉంటే పర్సనల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ అలవెన్సెస్. వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వరు కాబట్టి మరి అది ఏం చేస్తారు? మరి వెళ్లకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఉప ఎన్నికలు వస్తాయా రావా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీ బొట్టు వాళ్ళు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళనని చెప్పి అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్గా గెలిచిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని బయటకు వచ్చాను అన్నారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కంటిన్యూ 60 days రాని వాళ్ళని తీసేసే ప్రయత్నం ఎందుకు చేయలేదని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాగా అసెంబ్లీ పెట్టవలసిన టైంలో పెట్టవలసిన డేస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నిర్వహించాలి. ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 60 days కంటిన్యూస్ అసెంబ్లీ నడవలే. కాబట్టి డిస్క్వాలిఫికేషన్ అనే క్వశ్చన్ డజంట్ అరైజ్. ఆ ప్రశ్న ఉత్పన్నం కాల. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో కనుక అటెండ్ కాకపోతే కంటిన్యూ 60 days రూల్ అప్లికబుల్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్పీకర్ గారు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలకు వెళ్తే ఏ పార్టీకి నష్టం ఏ పార్టీకి లాభం? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏమై ఉండవచ్చు అంటే బేసిక్ లాజిక్ అది ఒక్కడిగా క్లారిటీ ఉండి ఒక జగన్ గారు పులివెందలకే ఉప ఎన్నిక వస్తుందా? మిగిలిన 10 మంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మొత్తం ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు ఆ పేరులతో మనకు సంబంధం లే. మళ్ళీ మరోసారి క్వశ్చన్స్ అంటే మీరు క్లారిటీ ఇవ్వలేదని నేను భావిస్తున్నా. మీరు చెప్పినా కూడా నాకు క్లారిటీ రావట్లే. ఇంకా ఆ 10 మంది దొంగ సంతకాలు పెట్టినారు అంటున్నారు. దాన్ని ఎట్ట పరిగణిస్తారో టెక్నికల్గా ఇంకా అర్థం కాదు. దొంగ సంతకాలు పెట్టి కన్సిడర్ చేయరు నంబర్ 1. ఎందుకంటే గవర్నర్ గారి ఉపన్యాసం రోజున కూర్చున్న అది ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ కన్సిడర్డ్ యాజ్ అటెండెన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఇప్పుడు ఉప ఎన్నికలు కానీ వస్తే 11 మంది రాలేదు కాబట్టి 11 మంది సీట్స్ వేకెంట్ అని డిక్లేర్ చేస్తే ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇందులో రాజకీయ కోణాలు చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ప్రభుత్వం గడిచిన 2.5 సంవత్సరాలలో ఉన్న వైఫల్యాలని ఎండగడుతూ మళ్ళీ ఉప ఎన్నికలు ఫేస్ చేసి ప్రజా తీర్పును కోరి 11ని ఇంకా పెద్ద సంఖ్యలో పెంచుకుందాం, చూద్దాం ఏమవుతుందో. 2029కి ఇదే రెఫరెండం అని అనుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి సహజంగా ఉప ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, తెలంగాణలో తీసుకుందాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏమైంది? కాంగ్రెసే వచ్చింది. మరి ఆ కాంగ్రెస్ వస్తుందని ఎవరు ఊహించలే. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఆ అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎడ్జ్ ఉంటుంది సహజంగా. ఎందుకంటే ఫండ్స్ వస్తే గవర్నమెంట్ ఉంది అధికారంలో, ఆ పార్టీని ఎన్నుకుంటారు. మనకు అది సహజంగా తెలంగాణలో చూసాం 2-3 ఉప ఎన్నికలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ కూటమి ఎంత వ్యతిరేకత ఉన్నా లేకపోయినా అది పక్కన పెట్టినా కూడా ఉప ఎన్నికలు అంటూ వస్తే ఈ కూటమికి కొంత ఎడ్జ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ తప్పిదాన్ని ఎత్తి చూపుదాం, పెంచుకుందాం అనే వ్యూహం అయి ఉండొచ్చు ఒకటి. రెండోది డిస్క్వాలిఫై చేశారు మమ్మల్ని అసెంబ్లీలో అని సింపతి పొందాలి అని ఒక ఆలోచన అయి ఉండవచ్చు. మూడోది ఏంటంటే ఇక్కడ అసలు ఇబ్బందికరమైన పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా 10 మంది కూడా ఉప ఎన్నికలు ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పైసలు పెట్టుకొని కాంటాక్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే వాళ్ళు అసెంబ్లీకి వెళ్దామని ఫోర్స్ చేస్తున్నారు, ఈయన వద్దని ఆపుతున్నాడు. ఇది కావాలని ఒక సింపతి క్రియేట్ చేయడం కోసమా, లేకపోతే ఒక టెస్టింగ్ చూద్దాము వీళ్ళు నిర్ణయం తీసుకుంటారా లేదా అని ఒక వ్యూహం అయి ఉండవచ్చు. కానీ అక్కడ మిగతా వాళ్ళ అభ్యర్థులు మాత్రం వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వచ్చి వెళ్ళారు అని అనుకుందాం, మళ్ళీ పోటీ చేశారా అని అనుకుందాం. ప్రజలు చేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గతంలో నీకు ఓట్లు వేసి గెలిపించాం కదా, నువ్వేం చేసావు? అసెంబ్లీకి వెళ్ళాలా? మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఓటు అడుగుతావు. ఓటు అడిగితే నీకు ఎందుకు వేయాలా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏం పీకావు 2 సంవత్సరాలు? ఎందుకు వెళ్ళలేదు? మా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? నువ్వు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేదు అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ లేదు ఆ క్వశ్చన్కి. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిస్క్వాలిఫికేషన్ అనే నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది ఒకటి. రెండోది, తీసుకునే ముందు వ్యూహాత్మకంగా ఫస్ట్ రావట్లేదు కాబట్టి నో వర్క్ నో పే రూల్ కింద వీళ్ళకి ఇచ్చే అలవెన్స్లు జీత భత్యాలు మొత్తం కూడా కట్ చేయటం, అది న్యాయసమ్మతం.
అలా చేయటం వల్ల కొంతమంది చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ ఎన్నిక అయింది ఎందుకు అంటే ఈ ప్రోటోకాల్స్, ఈ సిస్టమ్స్ ఎంజాయ్ చేయటం కోసం. ఆ రాచరిక వ్యవస్థ అట్లా ఏర్పడింది, ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేరు. కాబట్టి వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు అసెంబ్లీకి వెళ్దామని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొండికేస్తున్నారు ప్రతిపక్ష హోదా అని అడ్డం పెట్టుకొని. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఓట్లు సీట్లను బట్టి కదా ప్రతిపక్ష హోదా వచ్చేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నాకు 39.37% ఓటింగ్ వచ్చింది కదా అంటున్నాడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పర్సంటేజ్ ఆఫ్ ఓటును బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వరు, సీట్లను బట్టిస్తారు. అదే జర్మనీ, జపాన్లో పర్సంటేజ్ ఆఫ్ ఓట్లను బట్టిస్తారు. ఈయన అక్కడ ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేయొచ్చు, కానీ ఇక్కడ సాధ్యం కాదు. ఆ విషయం ఆయనకు తెలియదని కాదు, తెలుసు. కావాలనే ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా చూద్దామని ఒక ఇది కావచ్చు. కానీ దానికంటే ముందు వీళ్ళు కూడా జీతభత్యాలు, అలవెన్సెస్ మొత్తం కట్ చేయడం అనేది మొదటి స్టెప్, నో వర్క్ నో పే. తర్వాత డిస్క్వాలిఫై డెసిషన్ అనేది స్పీకర్ గారు తీసుకునే అవకాశం ఉంది ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేక విషయాలని విశదీకరించి చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.